అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనతో మాట్లాడడానికి మంచి వక్త, తెలుగులో ఉండేటటువంటి ప్రాచీన ఆధునిక సాహిత్యాలను తను అధ్యయనం చేస్తూ తన వాగ్దాటితో ప్రసంగాలిస్తూ అనేక మందిని సాహితీ ప్రియులను మెప్పిస్తున్నటువంటి వారు, తెలుగు భాషోద్యమ సమితి గౌరవాధ్యక్షులుగా ఉంటున్నటువంటి వారు శ్రీమతి గంగవరం శ్రీదేవి గారిని ఈరోజు మనం కలుస్తున్నాము. వారు మన ముందున్నారు. వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిద్దాము. నమస్కారము శ్రీదేవి గారు. నమస్తే అమ్మ. నమస్తే శ్రీ గారు. శ్రీదేవి గారు, ఇప్పుడు ఈ నా పరిశోధనలో చాలామందితో నేను మాట్లాడుతున్నాను. అందులో మిమ్మల్ని కూడా నేను ఇక్కడ కలవాలని రావడం జరిగింది. మీరు చెప్పేటటువంటి కొన్ని విషయాల్ని మేము వినాలని, సంతోషం. అదేవిధంగా యువతకు కొన్ని ఉపయోగపడేటటువంటి విషయాలు చెప్పాలి, మీ ద్వారా తీసుకురావాలనేసి నా ఆలోచన. శ్రీదేవి గారు, ఇప్పుడు నేను ఈ పరిశోధన చేస్తున్నాను కదా, మనకు మహాభారతం 18 పర్వాల గ్రంథం. ఈ 18 పర్వాల్లో నేను ఈ సభా పర్వాన్ని, శాంతి పర్వాన్ని, అనుశాసనిక పర్వాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ సభాపర్వంలో జరిగినటువంటి ఆ సభాఘట్టం అదే తర్వాత కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. అయితే కురుక్షేత్ర సంగ్రామం అయిపోతుంది, యుద్ధం అయిపోయింది. అయిపోయిన తర్వాత కౌరవులు చనిపోవడం, ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడ పాండవులకి రాజ్యం వస్తుంది. ధర్మరాజు రాజు అవ్వాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి. అయితే అక్కడ ఆయన నిర్వేదానికి గురవుతాడు. అవును, నాకు వద్దు ఈ సామ్రాజ్యం అని చెప్పి అనుకుంటాడు. దానికి కొన్ని కారణాలు, అవి తర్వాత మనం చర్చించుకోవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు ధర్మరాజుని తీసుకొని భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఉండే క్రమంలో ధర్మరాజుకి రాజు అంటే ఏ విధంగా ఉండాలి, పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి, మీ అనుభవాల్ని కొన్ని ధర్మరాజుకి చెప్పండి అని చెప్పి కృష్ణుడు అక్కడ అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ భీష్మ పితామహ చాలా విషయాలు చెప్తారు. రాజు గురించి, రాజనీతి గురించి, దండనీతి గురించి, తప్పు చేస్తే శిక్షలు ఏ విధంగా విధించాలి అనే విషయాలు, దాన ధర్మం, చాలా విషయాలు వస్తాయి మనకి. శాంతి పర్వంలో ముఖ్యంగా అనేక ఉపాఖ్యానాల ద్వారా మనకు అక్కడ నీతి, న్యాయం, ధర్మం అనేటటువంటి విషయాల్ని ఆయన పక్షుల ద్వారా, జంతువుల ద్వారా వాటిని పోలుస్తూ చెప్తాడు. అవును అవును. ఇప్పుడు అనుశాసనిక పర్వం అనేటటువంటిది ఈ శాంతి పర్వానికి అనుబంధంగా ఉండేటటువంటి పర్వం. అది అనుశాసనిక పర్వం. ఇక్కడ కూడా ఇది అంతిమ బోధ అంటారు. అంటే భీష్ముడు ధర్మరాజుకి చెప్పేటటువంటి అంతిమ బోధ అనుశాసనిక పర్వం. ఇక్కడ కూడా దాన ధర్మాల గురించి, దాని తర్వాత రాజనీతుల గురించి చాలా విషయాలు, ఒకటని కాదు, చాలా విషయాలు ఇక్కడ. ఇంకొకటి కూడా ఏంటంటే, శివుడు పార్వతికి ధర్మ విధులు చెప్తాడు అక్కడ, ధర్మశాస్త్రం గురించి, ధర్మ సూత్రాల గురించి చెప్తాడు అక్కడ. ఇవన్నీ కూడా మనకు ఈ అనుశాసనిక పర్వంలో వస్తాయి. అయితే ఇప్పుడు ముందుగా మీ దగ్గర నుంచి నేను అనుశాసనిక పర్వానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు మహాభారతం గురించి ఒక 4 మాటలు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరికీ నమస్కారం. మహాభారతాన్ని ఎందుకని మనము పంచమ వేదంగా ప్రశంసిస్తూ ఉంటాము, ప్రస్తావిస్తూ ఉంటాము? రామాయణ భాగవతాలు మనకు ఉన్నాయి. భాగవతం పురాణంగాను, రామాయణము మహాకావ్యంగాను ఎంతో అపురూపంగా మనము ఆరాధిస్తూ వస్తున్నాం. వాటిలో లేనటువంటిది ఒక మానవ జీవితానికి సర్వతోముఖమైనటువంటి అభివృద్ధి, శ్రేయో మార్గం. అంటే ప్రేయస్సు, శ్రేయస్సుని 2 ఉంటాయి.
ప్రేయస్సు అంటే కేవలం లౌకిక వ్యవహారాల్లో పడి ఉండిపోవడము, శ్రేయస్సు అంటే చివరిలో ఒక మోక్ష మార్గంలో భగవత్ మార్గంలో ప్రయాణించడం అనేది ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే భారతము మనకు నిర్దేశించేదే అది. రామాయణ భాగవతాలు భగవంతుడు అవతరించడము నరుడిగా, ఇది అలా కాదు. నరుడు నారాయణుడిగా వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం, ఇది ప్రధానమైనటువంటి కీలకమైన సూత్రం మహాభారతానికి. దీనంతా కూడా ధర్మరాజు పాత్రలో ఆ నీతి, ఆ పవిత్రత, అంతఃకరణ శుద్ధి, ఆ సంయమనము, ధార్మికమైనటువంటి తేజస్సు ఇవన్నీ దట్టించాడు వ్యాస భగవానుడు. కాబట్టి మానవ జీవిత గమ్యం, ఒక్క మానవుడే కాదు, యావత్ మానవ జాతి యొక్క గమ్యాన్నంతా కూడా నిర్దేశించేటువంటిది మహాభారతం. కాబట్టి అది అంత విశిష్టమైనదిగా చెప్పబడుతుంది అన్నమాట. ఆ పంచమ వేదంగా ఎందుకు చెప్పబడుతుందంటే వేదాల్లో చెప్పినటువంటి సమస్తమైనటువంటి నీతి, న్యాయము, ధర్మము, ప్రవర్తన సరళి, మన రాజ్యంలో మనము పౌరులుగా ఉండడానికి రాజ్యాంగం ఏ విధంగానో వేదం ఆ విధమైనటువంటి రాజ్యాంగం అది. కాబట్టి దానిని అనుసరించేటువంటి పద్ధతులన్నీ కూడా అనేక కథల ద్వారా, ఉపమానాల ద్వారా, ఉపాఖ్యానాల ద్వారా భీష్మాచార్యుల వారు వివరించడం జరుగుతుంది ఈ శాంతి అనుశాసనిక పర్వాల్లో. భీష్ముని కూడా మనము భీష్మాచార్యుల గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో వస్తాయి మనకి. ఎంత మహాత్ముడు, ఎంత నిష్ఠాగరిష్ఠుడు, సకల శాస్త్ర పారంగతుడు, సర్వ విద్యాప్రవీణుడు, సాక్షాత్ కృష్ణ భగవానుడే ఏమాత్రము దోషము లేనటువంటి మహనీయుడు అని చెప్పడం జరుగుతుంది. ఆయన అంపశయ్య అనేది కూడా మనకి చెప్పకనే కొన్ని అద్భుతమైన యోగశాస్త్ర రహస్యాలన్నింటినీ కూడా చెప్తుందమ్మా. చాలా అద్భుతమైన విషయం. ఆ అంపశయ్య, ఆ బాణాల మీద పడుకోవడంలో మనకి ఇంత చిన్న ఇది గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతామే. ఎంత యోగశక్తి సమన్వితుడైతే ఆయన అంత శక్తితో భరించి 56 రోజులు దాని మీద ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు అందులో ఉండాలి అని అనుకోవడం కూడా ఆయనకు అవసరం లేదు అసలు ఉత్తరాయణ కాలం. ఆయన మహాసచ్చరిత్రుడు, ఇచ్ఛామరణం పొందినటువంటి, వరం పొందినటువంటి మహాత్ముడు కదా ఆయన. కానీ ఎందుకు అలా ఉన్నాడంటే ప్రపంచానికి, లోకానికి ఆ కాలం యొక్క మహిమ తెలియజేయడం కోసం అలా ఉండిపోయారు. అంతేకాదు ఈ మొత్తం అంత ప్రహసనం అంతా అయిన తర్వాత, ఎందుకంటే మనకు అంత సమయం లేదు కాబట్టి, ఏ విధంగా దాని మీద ఉన్నారో తర్వాత ప్రాణాలని తీసుకుంటూ వెళ్ళిపోతారు చివరిగా, ఇంకా కృష్ణ భగవానుడు అనుమతి తీసుకొని. అలా ప్రాణోత్క్రమణ సమయంలో తన శక్తిని, ప్రాణశక్తులన్నింటినీ ఒక్కొక్క అవయవాల్లోంచి తీసేసుకుంటూ ఇచ్ఛామరణం పొందుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క బాణము దానంతకదే రాలిపోతూ వస్తుంది. ఇది ఒక మహాద్భుతమైనటువంటి దృశ్యం. భీష్మాచార్యుల్లో ఉన్నటువంటి యోగశక్తికి, దైవశక్తికి నిదర్శనం. ఎంత చెప్పుకున్నా తక్కువే భీష్మాచార్యుల వారి గురించి. ఆయన నోట కృష్ణ భగవానుడు పలికించినది ఈ శాంతి అనుశాసనిక పర్వాలు. కృష్ణ భగవానుడు తీసుకెళ్ళినప్పుడు ధర్మరాజును మీరు చెప్పారు, స్వామి నువ్వు సకల విద్యా నిధివి, విద్యలన్నీ నీవే, నువ్వు చెప్పకుండా నన్ను చెప్పమంటున్నావు ఏంటి తండ్రి అని అడిగితే, నేను చెప్పడం వల్ల నాకేం గొప్పతనం వస్తుంది తాత, పైగా ధార్మిక సంస్కృతి, ధార్మిక విషయాలు ఇవన్నీ కూడా తరం నుంచి ఇంకొక తరానికి రావాలి. అది ఖచ్చితంగా చూడండి కృష్ణ భగవానుడు ఎంత బాగా, అందుకని తీసుకోపోయి ధర్మరాజుకి తాతగారి దగ్గర వినిపించడం అనేది జరుగుతుంది. అన్నీ కూడా అపూర్వమైనటువంటి విషయాలు మనకు మహాభారతంలో చదివి మనకి ఒళ్ళు పులకరించాలి, పరవశించాలి. ఇంత అపరూపమైన కావ్యము, ఇతిహాసము మనకు ఉన్నందుకు యువశ్రీ గారు, అది నేను ఎప్పుడు కోరుకునేది. పిల్లలకు కూడా, యూత్ కూడా, యువతకు అన్నారు కదా మీరు, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది యువతే. జీవితం ఏంటి, జీవిత పరమార్థం ఏంటి, సమస్యలు వస్తే కుంగిపోకుండా ఎలాగా ఆ సమస్యల నుంచి బయటపడాలి, వాళ్ళకి లేని సమస్యలా, ఏ విధమైనటువంటి ఆత్మశక్తితో ఆ సమస్యలను ఎదుర్కోవాలి అన్నది ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది. ఇప్పుడు చూడండి, నిన్న మొన్న కూడా ఒంటరితనాన్ని భరించలేక 2 పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది ఒక తల్లి పాపం. ఇప్పుడు ఏ కాలానికైనా, ఏ సమాజానికైనా భారతం అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ అన్నమాట, మెసేజ్ ఇస్తూనే ఉంటుంది. అదొక వ్యక్తిత్వ వికాస తరగతులు ఎన్నైనా అందులోంచి తీసుకొని కూడా మనము చెప్పుకోవచ్చు. బాగుంది శ్రీదేవి గారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనము అనుశాసనిక పర్వంలోకి వెళ్దాం. అహింసో పరమో ధర్మ అనే ఒక మాట మనం వింటూ ఉంటాం ఎప్పుడు కూడా. మరి ఇక్కడ దీని అర్థం ఏంటంటారు? ధర్మాలన్నింటిలోకి ఏ ధర్మము తాత ఉత్తమమైనది అని చాలాసార్లు అడుగుతూ వస్తాడు మన ధర్మరాజు. ఎన్నో ధర్మ సందేహాలు ఆయనకి.
అప్పుడు రెండు విధాలుగా మనకి సమాధానం కనిపిస్తుంది. నాయన, మామూలుగా ప్రజా జీవనం, మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి, ఇప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు మన పాదాల కింద చీమలు చనిపోవచ్చు. ఒక రైతు నాగలి పట్టి దున్నుతూ ఉన్నప్పుడు ఆ నాగలి కర్రు కింద చిన్న చిన్న సూక్ష్మజీవులు చనిపోవచ్చు. ఇదంతా హింస కిందికి రాదు. ఎందుకంటే హింస చెయ్యాలి అనే ఉద్దేశంతో అతను ఏమీ చేయడం లేదు కాబట్టి మనిషిలోని భావన అన్నది చాలా ముఖ్యమని అక్కడ చెప్పబడుతుంది అనమాట. ఆ భావనే ముఖ్యం, ఆ సంకల్పమే ముఖ్యం, ఆలోచనే ముఖ్యంగా తీసుకోవాలి ప్రధానంగా. ఇంకొక విశేషం ఏమిటంటే, ఒక అడవిలో ఉన్న జంతువుల పాదాలన్నీ ఏనుగు పాదంలోకి చేరిపోతాయి అని మామూలుగా మనకు ఒక సామెత చెప్తారు. అంటే అంతకు మించి ఇంకేం లేదు, అంత పెద్దది విస్తృతమైందనమాట ఏనుగు పాదం. కాబట్టి అన్ని ధర్మాలు, అన్ని సత్యాలు, అన్ని నియమాలు అన్నీ కూడా ఈ అహింస అన్న దానిలోకే వచ్చి చేరుతాయి అని పెద్దలు చెప్తారు, భారతంలోనే చెప్తారు అన్నమాట. కాబట్టి అహింస అన్నది జీవుల్ని హింస చేయకుండా ఉండడం, శారీరకంగా, మానసికంగా, ఆలోచనలో సైతము మనము అహింసని పాటించడము పరమమైనటువంటి, అన్నిటికంటే ఉత్కృష్టమైన ధర్మము అని చెప్పబడుతుంది. యజ్ఞయాగాల్లో చేసేటువంటి పశుహింస గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మంత్రించబడ్డ యూపస్తంభానికి కట్టబడినటువంటి జంతువులు ఈ విధమైనటువంటి యజ్ఞంలో బలి ఇవ్వడం ద్వారా ఉత్తమోత్తమైన లోకాలు పొందుతున్నాయి అవి. అందుకు రంతిదేవుడి కథ అంతా కూడా చెప్పుకొని వస్తారు ఆయన అహింస గురించి. రంతిదేవుడి దగ్గరికి వందలాది ఆవులు వెళ్ళి మామూలుగా చనిపోవాలనుకోవడం లేదు, మమ్మల్ని యజ్ఞంలో బలి ఇమ్మని అడుగుతాయి ఆవులు. ఆయన ఇంకా వాటి కోరిక మేరకు అలాగే చేయడంతో ఉత్తమమైనటువంటి లోకానికి వెళ్ళడము, ఆ ఆవుల యొక్క చర్మము గుట్టలతో రక్తంతో ఒక అద్భుతమైనటువంటి నది తయారు కావడము, ఇదంతా కూడా శివుడు చెప్తాడు. అంటే అహింస గురించి ఎంత చర్చ జరుగుతుందంటే భారతంలో చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ చర్చ అంతా కూడా. ఇది ఇందులోంచి వచ్చిందే కదా, అహింస పరమోధర్మ అన్న సూత్రం ద్వారానే గాంధీ మహాత్ముడు మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టాడు ఆయన. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని ఎన్ని దేశాలు చూసినా వాళ్ళ స్వాతంత్ర ఉద్యమాల్లో, పోరాటాల్లో హింస తప్పలేదు. కానీ భారతదేశంలో ఎందుకు అహింసతోనే సాధించుకున్నాడు గాంధీ మహాత్ముడు అంటే మూలాలు ఇక్కడున్నాయి, మన సంస్కృతిలో ఉంది, మన రక్తంలో ఉంది, మన మహాభారతంలో ఉంది. అది అహింస అంటే ఎవరికి హాని చెయ్యకపోవడము, తన యొక్క ప్రవర్తన ద్వారానే ఆంతరంగికమైనటువంటి స్వచ్ఛతతో, సహనంతో, క్షమతో ఎదుటి వాళ్ళలో మార్పు తీసుకురాగలగడం. అది అహింస యొక్క ప్రధానమైనటువంటి మూల సిద్ధాంతం. బాగుంది. ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు అడిగినటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే, సత్యము లోకాన్ని ఏ విధంగా రక్షిస్తుంది అనేటటువంటి ఒక మాట అడుగుతాడు భీష్ముడిని. అవును. అంటే దాని ఆంతర్యం ఏంటి? సత్యము భగవత్ స్వరూపము కదా, సత్యే ధర్మ ప్రతిష్ఠిత అని చెప్పి మనకి ఆది పర్వంలోనే శకుంతల దుష్యంత సంవాదంలో మహాద్భుతంగా ఉంటుంది. అక్కడ శకుంతల చేసే ధార్మికోపన్యాసంలో ఎంత అద్భుతంగా చూపిస్తారో అక్కడ సత్యం 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 అన్నది. సత్యం అన్న దాంట్లోనే సర్వము ప్రతిష్ఠితమై ఉంది. సత్యనారాయణ స్వామి అంటాం మనము. సత్యనారాయణ స్వామి అంటే అదేదో వ్రతం చేసి పూజలు చేయడం కాదు, సత్యమే ఆయన స్వరూపము. సత్యం కలియుగంలో సత్యాన్ని మించిన తపస్సు లేదంటారు రామకృష్ణ పరమహంసుల వారు. ఆ సత్యాన్ని పట్టుకుంటే ధర్మం, సత్యం అనేది థియరీ, ధర్మం అనేది ప్రాక్టికల్గా మనం అది పట్టుకొని వెళ్ళగలగడం అన్నమాట. సత్యధర్మాలు రెండు రాముడి యొక్క రెండు పాదాలని చెప్పి రామాయణంలో కూడా చెప్తారనమాట, సత్యధర్మ పరాక్రమ అని చెప్పి. అట్లా సత్యంలోనే ఈ సృష్టి మొత్తము కూడా ప్రతిష్ఠితమై ఉంది. సత్యాన్ని మించినటువంటి అంశం లేదు, దైవం లేదు, ఉత్కృష్టమైనటువంటి స్థితి కూడా లేదు అని సత్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు మన వాళ్ళు. అక్కడ మీరు అన్నారు ఇందాక శకుంతల దుష్యంతుల, నిజంగా ఆ ఘట్టము ఆ సభలో జరుగుతుంది అక్కడ కూడా. అవును నిండు సభలో జరుగుతుంది. అవును, దుష్యంతుని ఆయన జరిగిపోయినటువంటి విషయాల్ని గుర్తు చేసుకునే క్రమంలో ఈమె మాట్లాడుతుంది. అవును సో అక్కడ వస్తుంది సత్యం అనే తల్లి. అవునమ్మా, అవును. అసలు ఏమీ తెలియనట్లు అంటాడు కదా, విమల యశోనిది అని మొదలు పెడుతుంది. మనిషి యొక్క ప్రతి చిన్న కదలికను కూడా గమనిస్తూ ఉండేటువంటి మహాపదార్థాలు ఉన్నాయి సృష్టిలో. అట్లాంటప్పుడు నువ్వు అబద్ధం ఎలా చెప్పగలవు అని చెప్పి ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో. అది మహిళా సాధికారికత అని అంటే.
నిజం. అంత ధైర్యంగా అంత సభలో సత్యం, అది సత్యం. అసలు మామూలుగా కూడా చూడండి మీరు, మన సమాజంలో కూడా సత్యము, నీతి, నిజాయితీ ఉన్న వాళ్ళ దగ్గర ఒక ఆర్జవ శక్తి అనేది ఉంటుంది. ఆర్జవ శక్తి అంటే వాళ్ళు చెప్పేది, చేసేది, మాట్లాడేది ఒకటేగా ఉంటుందన్నమాట. మామూలుగా కూడా చెప్తారు కదా, మహాత్ములకి చెప్పేది, చేసేది, ఆలోచించేది, మాట్లాడేది అన్నీ ఒకే ఏకోన్ముఖంగా ఉంటాయి. అప్పుడు వాళ్లకు సంక్రమించేటువంటి శక్తిని ఆర్జవ శక్తి అంటారు. అట్లాంటి ఆర్జవ శక్తితో చెప్పేటువంటి మాటలు ఎదుటి వాళ్ళ మీద కూడా అంత ప్రభావం చూపిస్తాయి. అంత శక్తి ఉందమ్మా ఆర్జవ శక్తి అనేది. ఆర్జవ శక్తి, అత్రికరణ శుద్ధి అంటాం కదా మనము. మనస్సు, వచ్చస్సు, కాయము ఇవన్నీ కూడా అంత అద్భుతంగా ఒక్క దాంట్లోనే సుప్రతిష్ఠితమై ఉండాలని వేదంలో కూడా భావిర వీర్మ ఏది మణిస్తః సత్యం మేమ ప్రహాసి అని చెప్పి వేద మంత్రాలు కూడా ఆ సత్య ధర్మాలు, సత్యం, ముఖ్యంగా సత్యం సత్యం సత్యం, ఆ సత్యంలోనే నేను ప్రతిష్ఠితమై ఉండుగాక, నా మనస్సు నా వాక్కు ఒకటిగా ఉండుగాక, నా మనస్సు వాక్కులో ఉండాలి, వాక్కు మనస్సులో ఉండాలి, ఆ రెండు ఏకోన్ముఖంగా నడుస్తూ ఉండాలని వేద మంత్రాలు కూడా మనకు అద్భుతంగా కనిపిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి విషయం సత్యం అన్న దాని గురించి మాట్లాడుకోవడమే. సత్యం గురించి, ధర్మం గురించి, మహాభారతం గురించి మాట్లాడుకుంటే వచ్చేటువంటి ప్రయోజనము పంచభూతాలు శాంతిస్తాయి. మనలో ఉన్న పంచభూత ప్రకృతి శాంతిస్తుంది. అందుకు మహాభారతం ఇప్పటికీ ఎప్పటికీ కూడా పల్లెటూర్లలో కూడా కథలుగా ఎందుకు చెప్తున్నారంటే ఆ ప్రకృతి శాంతిస్తుంది. ఆ ధర్మం అన్న మాట వింటే ధర్మానికి సంబంధించిన భగవత్ సంబంధమైనటువంటి విషయాలకి అంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది. బాగా చెప్పారు శ్రీదేవి గారు. ఇక్కడ ఇంకొకటి బ్రహ్మచర్యం అనే మాట ఉంది కదా. బ్రహ్మచర్యం అంటే కేవలం పెళ్లి చేసుకోకపోవడమేనా? కానే కాదు. నైష్ఠిక బ్రహ్మచర్యం, ప్రాజాపత్య బ్రహ్మచర్యం అని బ్రహ్మచర్యంలో రకరకాలు ఉన్నాయి. తన భార్యతో మాత్రమే ఆ విధమైనటువంటి బంధం కలిగి ఉండడం అనేది ప్రాజాపత్య బ్రహ్మచర్యం. నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే జీవితాంతము కూడా, మనకు అద్భుతమైన ఉదాహరణ మన భీష్మాచార్యుల వారే. నైష్ఠిక బ్రహ్మచర్యం అని అంటే జీవితాంతము కూడా ఆ విధమైనటువంటి భావన లేకుండా, ఒక స్వామి వివేకానంద ఆయన చెప్తారు, మీకు ఇంత శక్తి, వాక్శక్తి, ఇంత అపూర్వమైన మేధస్సు ఎలా వచ్చిందంటే కలలో కూడా నేను ఆ విధమైనటువంటి ఆలోచనను రానియలేదు. ఒక కాపలాదారులాగా అడ్డంగా నిలబడి ఆలోచన నాలోకి రాకుండా నిరంతరం కాపలా కాసుకుంటూ ఉంటాను నేను అని చెప్తాడు. అటువంటి శక్తి వస్తుంది బ్రహ్మచర్యం వల్ల. 12 సంవత్సరాల బ్రహ్మచర్యం పాటించడం వల్ల మేధోనాడి అన్నటువంటిది వికసించి అతి సూక్ష్మమైనటువంటి అపూర్వమైనటువంటి విషయాలన్నీ కూడా సులభంగా అవగతమవుతాయని చెప్తారు స్వామి వివేకానంద. కాబట్టి బ్రహ్మచర్యం అనేది కేవలము పెళ్లి కాకుండా ఉండటం అనేది కానే కాదమ్మా. కామ సంబంధమైనటువంటి ఆలోచనల్ని నియంత్రించుకోవడం, అది ముఖ్యమైనటువంటిది బ్రహ్మచర్యానికి సంబంధించి. బాగుంది మేడం. ఇక్కడ ఇంకొకటి, క్షమ వల్ల సమాజానికి ఎటువంటి లాభం కలుగుతుంది? తప్పకుండా. ఎందుకంటే ప్రస్తుతం ఉండేటువంటి కలి మహత్యం వల్ల జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు, సమాజంలో, కుటుంబంలో జరుగుతున్నటువంటి అల్లకల్లాలు, వీటన్నింటినీ చూసినప్పుడు కూడా మనకి క్షమ అనేది ఒక పొరపాటుని, ఒక తప్పుని క్షమించడం అనేది ఎంత గొప్ప హృదయ వైశాల్యం కలిగిస్తుంది కదా మనిషికి. ఆ బుద్ధి కూడా ఎంత వికసనాత్మకంగా ఉంటుంది ఆ క్షమాగుణం ఉండడం వల్ల. స్పిరిచువల్ అనాటమీని ఈ మధ్య ఒక పుస్తకం చదివాను నేను. ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్షమ అనేది, ఈ ఔదార్యం అనేది అంటే ఆ ఔన్నత్య భావనలోకి మనము మామూలు సాధారణ సగటు మనిషి ఆలోచనల కంటే ఉన్నతమైన స్థాయిలోకి మన ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు, అంత గొప్ప స్థాయిలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ క్షమాగుణం అనేది సహజంగానే వస్తుంది. ఆ క్షమాగుణం ఉండడం వల్ల ఎన్నో మానవ సంబంధాలలో ప్రధానమైనటువంటిది కదా క్షమాగుణం అనేది. స్త్రీమూర్తికి ఎందుకు ఆ విధమైనది అంటే క్షమించేటువంటి స్వభావము, గుణము ఆమెలో ఉండడం వల్లనే క్షమయా ధరిత్రి అనేది మనకు వచ్చిందనమాట. క్షమ అనేది సమాజంలో శాంతి భద్రతలకు అంత ముఖ్యంగా మనము కుటుంబంలో, సమాజంలో క్షమ అనేది ప్రధానంగా మనం భావించవచ్చు. ఇంకా ఇప్పుడు మన జీవితం గురించి, అంటే మనిషి జీవితం గురించి చూస్తే నిర్మలమైనటువంటి జీవితం అని అంటుంటారు. అసలు నిర్మలమైనటువంటి జీవితం అంటే ఏంటంటారు? నిర్మలత్వం అని అంటే ఇందాక చెప్పుకున్నట్లు
ఒకరికి అపకారం కలిగించకుండా ఉండడము, అపరిగ్రహము అని అంటారు. వేరే వాళ్ళ వస్తువుల్ని ధనాన్ని ఆశించకుండా ఉండడము, ఒక ఆశపోతుతనము లేకుండా ఉండడము, ఈర్ష్యాసూయలు లేకుండా ఉండడము. శ్రీనాథ్ మహాకవి చెప్తాడు కదా, ఈర్ష్య అన్నది ఉంటే అసలు ఏ విధమైనటువంటి అభివృద్ధి నీకు జరగదు అని నేను చెప్తారు. ఆ గుణము లేకుండా ఉండడం, ఈ గుణాలన్నీ మనిషిని దిగజార్చేటువంటి గుణాలన్నీ లేకుండా ఉండగలగడమే మనిషిలో ఉన్నటువంటి నిర్మలత్వంగా నేను అనుకుంటాను. అసూయ ముఖ్యంగా ఎక్కడ చూసినా బయట పడకుండా ఉంటుంది. ఈ యూనివర్సిటీల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది, రాజకీయాల్లో ఇంకా మించి ఉంటుంది, మహా పండితుల దగ్గర ఉంటుంది. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య ఆర్తస్య మత్సర నిదాఘని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటే స్వామి, ఈ సంసారంలో నేను అనేక క్రూర మృగాలతో బాధింపబడుతున్నాను. మత్సరం అనేటువంటి దాంతో కాల్చివేయబడు. మత్సరం అంటే ఇదే, ఓర్వలేకపోవడం, ఇది ప్రధాన. ఈ గుణాలు లేకుండా చక్కగా మంచి ఎవ్వరు అభివృద్ధిలోకి వస్తున్న మనస్ఫూర్తిగా అభినందించడము, తనకంటే తక్కువ వాళ్ళకి చేయూతనిచ్చి పైకి తీసుకురావడము, అది ఎంత అపూర్వమైనటువంటి మానవీయమైనటువంటి గుణం చూడండి. అది అసలు ఇవన్నిటితో ఉన్నప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా భీష్ముడు చెప్తున్నాడు కదా, అదే మనకు లింకు. లేకపోతే మనకు జనరల్ డిస్కషన్ కాదు ఇది. భీష్మ మహాత్ముడు మనిషి నరుడి నుంచి నారాయణుడిగా ఎదగడానికి మొట్టమొదట ఆ శ్లోకం పెట్టింది కూడా మహాత్ముడు. అందుకే నరంచైవ నారాయణుడు దగ్గరికి వెళ్ళడానికి నీకేం కావాలంటే దేవీం సరస్వతీం, ఆ తల్లి యొక్క జ్ఞానం పట్టుకొని నరుడు నారాయణుడిగా మహాప్రస్థానానికి స్వర్గానికి వెళ్ళగలిగాడంటే సశరీరంగా ఈ విధమైనటువంటి పుంఖానుపుంఖలుగా చేసినటువంటి బోధ, ఈ బోధలన్నింటినీ కూడా తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక రాజనీతిగా, సాంస్కృతిక పరంగా, న్యాయపరంగా, చట్టపరంగా ఇవన్నీ అమలు చేయడము, ఇవన్నీ జరిగాయి ఆయనకి. తర్వాత మనకి రాదు, భారతంలో ఆ కథ రాదు. ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలన్నిటి కూడా మామూలుగా మనం అంటాం కదా ఇంప్లిమెంటేషన్ అని, అన్నీ తన రాజ్యంలో అంత అద్భుతంగా తీసుకురాగలిగాడు, అంత ప్రజా మన్నన పొందగలిగాడు. అన్నిటికంటే మించి ఇది మరి మీరు తర్వాత ఇంకా అడగబోతారు దానం గురించి, వీటన్నిటి గురించి. అంటే వీటన్నిటి వల్ల ఆయనలో వచ్చినటువంటి వైరాగ్య త్యాగ భావన వల్ల, ఆయనకు ఉన్నటువంటి మహాకృష్ణుణ్ణి ఆశ్రయించడం వల్ల, ముఖ్యంగా ఆ మహా దివ్య పురుషుడు సాక్షాత్తు జగన్నాథుడు, జగన్మోహనుడు అనేటువంటి దీంతో ఆ భాగవతోత్తముడితో మెలగడం వల్ల, భీష్మాచార్యుల్ని భాగవతోత్తముడు అంటారు కదా, వీటన్నిటి వల్ల సంక్రమించినటువంటి దివ్య గుణాలతో ఆయన స్వర్గారోహణం వరకు వెళ్ళగలిగారు ధర్మరాజు. శ్రీదేవి గారు, ఇప్పుడు ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, ముందు మాట చెప్పేటప్పుడు శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం రెండిట్లో కూడా చాలా విషయాలు మనకి వస్తాయి భీష్ముడు ధర్మరాజుకి చెప్పేటప్పుడు. ఇక్కడ హిందూ ధర్మంలో చాలా పవిత్రంగా భావించేటటువంటి కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. అక్కడ ఆ స్తోత్రాలను మనం చూస్తే గన విష్ణు సహస్రనామం అని చెప్పి మనం పఠిస్తూ ఉంటాం. అసలు ఆ విష్ణు సహస్రనామం విశిష్టత ఏమంటారు? ఈ విష్ణు సహస్రనామము ఎలా వచ్చింది, ఎవరికి చెప్పారు, దాని గురించి కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. చాలా సంతోషం. నాకు ఇష్టమైనటువంటి అంశం కూడా ఇది. మొత్తం అన్ని పుంఖాలుగా అడగడము, చెప్పడము అంత అయిపోయిన తర్వాత చివర్లు అడుగుతాడు ధర్మరాజు. శృత్వాన్ అశేషాని ధర్మానిచ, ఎన్నో ధర్మాలు విన్న తర్వాత కిం వాప్యకేన పరాయణం స్వామి, అసలు అన్నిటికంటే మించినటువంటి పరతత్వం ఏది, ఎవరిని పట్టుకుంటే మనము ఉద్ధరించబడతాము, అసలు మనిషిని ఏది ఉద్ధరించే దశగా తీసుకువెళ్తుంది, ఇవన్నీ ప్రశ్నిస్తాడన్నమాట. ఏమిటి మనిషికి ఉద్ధరించేటువంటి ఈ మార్గం ఏమిటి, ఎవరిని పట్టుకోవాలి అని అంటే, ఏది ధర్మం, ఏది పట్టుకోవాలి అని అంటే, అప్పుడు ఆయన ఇందాక చెప్పుకున్నాం కదా మహాభాగవతోత్తముడు భీష్ముడని, ఆయన చెప్తాడు అస్సలు ఈ విష్ణు సహస్రనామాలు. ఈ మొట్టమొదటి నుంచి మనం గమనించుకోవాల్సిన విషయము, మొట్టమొదట
కృష్ణ భగవానుడు భీష్ముడిని అడిగినప్పుడు, స్వామి నేను ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను చెప్పమంటావేందయ్యా నువ్వు అని అంటే, సరే తాత మళ్ళీ రేపు వస్తామని వెళ్ళిపోతారు కృష్ణుడు అందరూ. తర్వాత రోజు వచ్చేటప్పటికి ఆశ్చర్యకరంగా భీష్మాచార్యులు, అబ్బా నాకు అస్సలు ఏమాత్రము అలసట లేదు, ఉత్సాహంగా ఉంది. ముందు రోజు ఏం చెప్తాడు, నాకు అసలు గుర్తొస్తుందో రాదో ఈ బాధలో ఈ పరిస్థితుల్లో అని చెప్పిన మనిషి, స్వామి ఏమిటిదేనంటే చిద్విలాసంగా నవ్వుతాడు కృష్ణ భగవానుడు. కృష్ణుడిచ్చినటువంటి దర్శన శక్తి, కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ధీశక్తి, వీటన్నిటి వల్ల ఆయన ఇన్ని విశేషాలు చెప్పగలిగినాడు. ఆ చెప్పిన వాటిల్లో అత్యంత విశేషమైనటువంటిది విష్ణు సహస్రనామాలు. ఈ విష్ణు సహస్రనామాలు 108 శ్లోకాలు. ఈ 108 కూడా భచక్రము అంటారండి, అంటే రాశి చక్రం. మామూలుగా కూడా అష్టోత్తర శతనామాలు అని అంటారనమాట. 108 ఉంటాయి. ఎందుకు అలాగానంటే 108 నక్షత్ర పాదాలకి సరిపోయేటట్లుగా ఎంత అద్భుతంగా కూర్చారంటే ఆ నామాలని, అపూర్వమైనటువంటి నామాలు. ఎందుకంటే భగవంతుడి యొక్క తత్వము, మహిమ, లీల, వైభవము వీటన్నింటినీ మనము ఈ నామాల్ని అనుసంధానించుకోవడం ద్వారా అద్భుతంగా భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ ఒక జ్ఞానాన్ని పొందడం. ఇందులో ముఖ్యంగా 100 సార్లు చెప్పాము, ఇంకా ఎక్కువ సార్లు మనము పారాయణం చేస్తున్నాం అన్నది కానే కాదు. అసలు ఏ నామాలకు విశ్వము, విశ్వమంతా నిండిపోయినటువంటిది విష్ణువే, విష్ణు తత్వమే అనేది మనకి ఈ నామాల ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చే సమస్తము తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్తుంది వేదం. మొత్తము సృష్టినంతా సృష్టించి ఆ అన్నింటిలో స్వామి నిండి నిబిడీకృతమైపోయాడు అని తెలియజేసేవే విష్ణు సహస్రనామాలు. విష్ణు సహస్రనామాలు చాలా జబ్బులకి ఒక వైద్యంగా కూడా చెప్పారు. చరక సంహితలో చాలా చోట్ల చెప్తారు. విష్ణు సహస్రనామాలని పఠించడం ద్వారా ఎన్ని జబ్బులు నయమవుతాయి అనేది ఆధునికమైనటువంటి వైద్య శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి విషయము. అంతేకాదు, ఒక శబ్దాన్ని దృశ్య రూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఈ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతున్న చోట ఆ ఫ్రీక్వెన్సీని అంతా స్క్రీన్ మీదకి తీసుకురావడంతో అక్కడ గరుత్మంతుడి మీద కూర్చున్నటువంటి మహావిష్ణువు రావడం అనేది కూడా, అంటే ఆ శబ్ద శక్తిలో భగవంతుడు ఉన్నాడు అనేదే మన వాళ్ళు చెప్పేది. అర్చన కాలే రూపగత, సంస్తుతి కాలే శబ్దగత, చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత అని ఉమాసహస్రం అని కావ్యకంఠ గణపతి మహర్షుల వారు, ఆయన ఒక మహాత్ముడు, మహాపండితుడు, మహాతపశక్తి సంపన్నుడు, ఆయన రాసిన ఉమాసహస్రంలో చెప్తారు. అర్చన చేసేటప్పుడు ఆ స్వరూపంలో ఉంటుంది దైవము. మనము పూజించాలి, స్తోత్రం చేయాలి అనుకున్నప్పుడు ఆ శబ్దశక్తిలో ఉంటుంది అని. చాలా అద్భుతం అండి నిజంగా. కంచి 59వ పీఠాధిపతి బోధేంద్ర సరస్వతి స్వామి వారు భగవన్ నామామృత రసోదయ అని రాశారు. నామానికి ఎంత శక్తి ఉంది అని. కాబట్టి ఆ నామాలు, అన్ని నామాలు పఠించుకుంటూ తాదాత్మ్యంగా వెళ్తూ ఉంటే కలిగేటువంటి భగవద్ అనుభూతి ఎంత అపురూపంగా ఉంటుంది చూడండి. అటువంటి నామాలని ఆ సమయంలో కృష్ణ భగవానుడి యొక్క దయ వల్ల, ఆయన ఇచ్చిన శక్తి వల్ల ధర్మరాజుకి బోధించాడు భీష్మాచార్యుల వారు. అంతటి విశిష్టమైనటువంటి విష్ణు సహస్రనామాల గురించి మాట్లాడుకోవడం నిజంగా చాలా సంతోషం అండి యువశ్రీ గారు. చాలా మంచి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. శారీరక శుద్ధి గొప్పదంటారా, మానసిక శుద్ధి గొప్పదంటారా? రెండు ఉండాల్సిందే. ప్రధానంగా మానసిక శుద్ధి అనేది శౌచం, శారీరక శుద్ధి అనేది మనకి క్లీన్లీనెస్, శుభ్రత అని అంటాం మనము. శౌచం ఇది మీకు ఏ భాషలో దొరకదు, మీకు అదే విధమైనటువంటి అర్థం ఉండేటువంటి పదము. ఎందుకంటే శౌచానికి వాళ్ళే సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసేదే శౌచం అనేది. మీరు అడిగిన మనస్సు అనేది కూడా కనపడదు కదా మనస్సు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని ఉంటాయి. 3 శరీరాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి, తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా. ఆ సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసేదే శౌచం. మనస్సుని, ఆ సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసేదే శౌచం. శౌచం చాలా చాలా ముఖ్యమైనది. అందుకే దానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు మన వాళ్ళు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. గురు శిష్య సంబంధం మనకి అసలు చాలా చోట్ల, ముఖ్యంగా భాగవతంలో మనం చూడొచ్చు, గురు శిష్య సంబంధాల గురించి చూడొచ్చు. గురువు పట్ల శిష్యుడు పాటించాల్సినటువంటి ధర్మం ఏంటి, అది కొంచెం తెలియజేస్తే. తప్పకుండా. భారతీయ సంస్కృతిలో ఉన్నంతగా గురు శిష్య సంబంధము, ఆ వైశిష్ట్యము, అపూర్వత ఇంకా మీకు ప్రపంచ దేశాల్లో ఎక్కడా కనిపించదు. ఎందుకంటే మనదంతా కూడా
శృత పాండిత్యము అని అంటారు చూడండి. శృతులు అంటాం మనం వేదాల్ని. మొట్టమొదట అస్సలు లిపి లేకుండా తాళపత్ర గ్రంథాల్లోకి కూడా రాకుండా గురుముఖతహనే నేర్చుకునేవాడు శిష్యుడు. వల్లెవేయడము అని అంటారు. కాబట్టి ఆ గురు శిష్య సంబంధం అంత అపూర్వంగా గురువు చెప్పడము, శిష్యుడు వల్లెవేయడము, శిష్యుడితో పాటు గురువు కూడా వల్లెవేసేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్. అది ఒక పద్ధతి అన్నమాట. ఆ విధంగా గురు శిష్యులు, గురుకులాలు, గురువు సమస్తము శిష్యుడిని అంత ఆణి ముత్యంలాగా తీర్చిదిద్దడము ఇవంతా మన సంస్కృతిలోనే కనిపిస్తాయి. ఇక్కడ భీష్మాచార్యుల వారు ఒక చక్కటి కథ చెప్తారు. గురువు యొక్క ఆజ్ఞని, గురువు యొక్క మాటని ఎంత అద్భుతమైన యోగ శక్తితో గురువుకు నిరంతరం శుశ్రూషలు చేయడం వల్ల, నిజాయితీగా భక్తిగా ఒక తపనగా చేయడం వల్ల వచ్చినటువంటి ఆ శక్తితో గురువు భార్యని ఏ విధంగా కాపాడాడో అని ఒక అద్భుతమైన కథ మనము చూస్తాము ఇక్కడ మనము అనుశాసనిక పర్వంలో. అదేమిటంటే విపులుడు అనేటువంటి ఒక విద్యార్థి, దేవశర్మ అనేటువంటి ఒక గురువు. ఈ దేవశర్మ భార్య రుచి అనేటువంటి ఆవిడ చాలా చక్కటి సౌందర్యవతి. ఇంద్రుడు ఎప్పటి నుంచో ఈమె మీద కన్ను వేసి ఉన్నాడట. ఈయనకి గురువు గారికి ఎక్కడికో దూర ప్రాంతానికి పోవాల్సిన అవసరం వచ్చింది. శిష్యుడికి చెప్తాడు, జాగ్రత్త నాయనా, గురుపత్ని జాగ్రత్త, అమ్మగారిని భద్రంగా చూసుకో, ఈ విధంగా ఇంద్రుడు ఇట్లా మాటేసి ఉన్నాడు, పక్షి రూపంలో వస్తాడో ఏ రూపంలో వస్తాడో తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ గురువు చెప్పేసి పోయిన మాటల్ని పట్టుకొని శిష్యుడికి చాలా దిగులు, భయం వేస్తుంది. ఎట్లా కాపాడుకోవాలి తల్లిని, గురువు వచ్చిన తర్వాత చక్కగా ఆమెని అప్పగించాలి కదా అని ఆలోచన చేసి తన యోగ శక్తితో, చూడండి అప్పట్లో మనం పరకాయ ప్రవేశ విద్య అని కూడా మనం చదువుతాం కదా, ఈ శిష్యుడు ఏం చేస్తాడంటే తన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని, ఆత్మని తీసుకొని గురుపత్ని యొక్క భార్య శరీరంలోకి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు ఇతను నిర్జీవంగా పడిపోతాడు. కథ ప్రకారం పడిపోతాడు, ఏముండదు, ఇంకా అట్లా పడిపోయి ఉంటాడు. అప్పుడు వస్తాడు ఇంద్రుడు వస్తాడు. ఈమె కూర్చొని ఉందంటే ఆమెలో ఉండేటువంటి జీవ చైతన్యం అంతా కూడా ఇతనిది, శిష్యుడిది కదా. ఆమె ఏం లేదు అక్కడ పెద్దగా. ఈ వచ్చి నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఇంకా ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తావు, నన్ను సుఖపెట్టు, అది ఇది అంటే అప్పుడు మాట్లాడతాడు ఈ అబ్బాయి శిష్యుడు. మీకు ఇది తగునా, ఇది అసలు ఏమైనా ఒక మర్యాద, సంస్కారమా, పద్ధత, మీకు ఈ విధమైనటువంటి దాంట్లో దెబ్బతిని కూడా మళ్ళీ మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారే, ఇది ఏమాత్రము క్షమించదగ్గది కాదు, మంచిది కాదు అని ఎంతో ఇదిగా చెప్తాడు, గట్టిగానే చెప్తాడు. ఇతనికి అర్థం కాదు. పక్కన శిష్యుడు పడున్నాడు, నిర్జీవంగా ఉన్నాడు కదా అని గురువు భార్యతో మాట్లాడతాడు, అర్థం కాదు. అప్పుడు మళ్ళీ ఆయన ఇంకా గట్టిగా నిందించేటప్పటికి ఇంకా ఇట్లా కాదులే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అతను తన శరీరంలోకి తీసుకొచ్చుకుంటాడన్నమాట. దాంతో మళ్ళీ గురువుగారు వచ్చినాక, గురువుగారు నేను ఇట్లా చేయాల్సి వచ్చింది, దీంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అంటే, లేదు నాయనా మంచిగానే చేసావని గురువు ఆశీర్వదిస్తాడు. అంటే గురువు చెప్పిన మాటల్ని తన స్వశక్తితో, సొంత ఆలోచనతో ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ చెప్పిన పనిని ఎంత గొప్పగా నిర్వహించగలగాలి అనేటువంటి దాన్ని త్రికరణ శుద్ధిగా ఆలోచించినప్పుడు ఆ విద్య వల్ల వచ్చినటువంటి ఆ స్వచ్ఛత వల్ల, ఆ చాకచక్యం వల్ల, దీనివల్ల విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, విద్యా ప్రదర్శన నైపుణ్యము నిత్య ప్రత్యగ్ర స్ఫూర్తి అతిశయం చేత రాణించదు అని అంటారు. అంటే విద్యను మీరు నేర్చుకోండి, నేను నేర్చుకోండి, ఎవరైనా నేర్చుకోండి, నిత్య ప్రత్యగ్ర స్ఫూర్తి అతిశయించినటువంటి స్ఫూర్తితో, ఒక గొప్ప ప్రేరణతో మనము నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే అది రాణిస్తుంది అని చెప్పి ఎంత గొప్పగా ఉంది చూడండి. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 14 భాషల్లో అంత మహాపండితుడై చివరి రోజుల్లో పోయేటప్పుడు కూడా చేతిలో పుస్తకం పట్టుకొని వెళ్ళిపోవాలని కోరుకొని అట్లాగే చేశారు కదా ఆయన. అట్లా మహాత్ములు ఎంతోమంది ఉన్నారు మనకి. కాబట్టి వాళ్ళందరి నుంచి మనం స్ఫూర్తి పొందాల్సింది నిరంతరము విద్యార్థిగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి.